శిలువలో పలికిన మరి 7 మాటలలో ఇది 5వ మాట ఉంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమ పడుతూ బాధను అనుభవిస్తూ తన శరీరంలోని సత్తువను కోల్పోయి మరి మానవులను రక్షించడానికి పడుతున్న శ్రమలను మరి అనుభవిస్తూ మరి శిలువను పలికిన మాట ప్రభుల వారికి మరి దాహం వేసినట్లుగా మనం చూసుకుంటున్నాం. మరి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా ఈ యొక్క శిలువలో నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఎలాంటి పొల్లు లేకుండా ఏదైతే దేవుడు అనుగ్రహించిన ప్రేమ కంప్లీట్గా మరి వదిలిపెట్టకుండా ఈ యొక్క శిలువలో మరి నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ప్రభుల వారికి దాహం వేసింది కదా. యేసు ప్రభుల వారు మరి తన పరిచర్యలో జరిగించిన ప్రతి వారికి కూడా మరి ఆహారం, నీళ్లు ప్రతిదీ కూడా అందించినట్లుగా మనం చూడగలం. మంచి పదార్థాలతోని, మంచి నీళ్ళతోని యేసు ప్రభు మరి అక్కడ ఆ రోజున్న జనులకు మరి ఈ రోజు కూడా మరి మనకు అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా మరి ప్రభు ఏమంటాడంటే జీవజల ఊటలను అనుగ్రహిస్తానని మనకు మరి ఒక వాగ్దానం చేసిన ప్రభు అయింటున్నాడు. కాబట్టి ఒకసారి పరిశుద్ధ యోహాను సువార్త 7వ అధ్యాయం 37-35 వచనంలో ఒక సందర్భాన్ని గమనించినట్లయితే మరి దీనికంటే ముందుగా సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు కూడా కదా నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ కూడా తప్పికొనడు అని మాట్లాడుతూ మరి ఈ యొక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే కదా పరిశుద్ధ యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 38 గల సందర్భాన్ని మనం గమనించినట్లయితే కదా 37వ వచనం మాట్లాడు కదా. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనే లేదా నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాడు కదా. ఈ యొక్క యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనము మొదటి నుంచి కూడా మనం గమనించినట్లయితే చాలా విషయాలు దాంట్లో మనకి దాగి ఉంటాయి కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా ఈ యొక్క యెరూషలేమును సందర్శించినట్టుగా మనం మొదలు గుర్తించుకోవాలి. ఈ యొక్క సందర్శనలో కదా ఈ యొక్క మాట ఎందుకంటున్నాడంటే ఇక 38వ వచనం ఏమంటాడంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారులని బిగ్గరగా చెప్పాడు. సో డైరెక్షన్ ఎక్కడైతే యేసు ప్రభు తన శిలువ పైన తప్పికొంచున్నాను అనే ఒక మాట అనుకుందాము లేదా తప్ప కేక అయి ఉంటున్నది. మరి ఇక్కడ కూడా చాలా బిగ్గరగా ఈ యొక్క మాటలు మనం చెప్పినట్లుగా చూస్తుంటున్నాం. ఏ విధంగానైతే యేసు ప్రభుల వారు మరి అక్కడ యెరూషలేము పట్టణానికి వెళుతూ ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆ యొక్క మహా పండుగలో అంటున్నాడు కదా, మహాదినమైన అంత్యదినం. ఆ పండుగ మరి టాబర్నికల్ ఫెస్టివల్, ద ఫెస్టివల్ ఆఫ్ ద ఫీస్ట్, ద టాబర్నికల్ ఫీస్ట్. ఆ గొప్ప పండుగలు అనగా మనకు పస్కా పండుగ తర్వాత 6 నెలలకు వచ్చిన తర్వాత వచ్చే పండుగ టాబర్నికల్ ఫీస్ట్ ఆఫ్ ఫెస్టివల్. ఈ మహా పండుగలో యేసు ప్రభువు 7వ అధ్యాయం అంతట్లో కూడా దాని గురించి రాయబడి ఉంటుంది కదా. మరి సహోదరులు కూడా రమ్మంటే ఈయన వెళ్ళరు. కానీ తర్వాత మరి యేసు ప్రభు మనం అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. అయితే అక్కడ ఒక మాట అంటాడు కదా, యేసు ప్రభు యొక్క సహోదరుల గురించి అక్కడ మాట్లాడుతూ వీరికి నన్ను కూడా వీరు నమ్మలేదు, వీరికి విశ్వాసం లేదని అక్కడ మాట్లాడుతూ దాని గురించి ఇక్కడ మళ్ళీ ఎత్తి చెప్తే ఏమంటాడంటే నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడు అని చెప్తాడు. ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ ఎత్తి చెప్తూ మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే విధానంలో మనం ఒకసారి గమనించినట్లయితే ద టాబర్నికల్ ఫెస్టివల్, ద ఫీస్ట్ ఆఫ్ ఫెస్టివల్ కదా, ద లాస్ట్ డే ఆఫ్ ఫెస్టివల్ ఆర్ 8th డే లేదా మొదటి దినాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క టాబర్నికల్ పర్ణశాలల పండుగ మొదటి రోజున ఆ స్త్రీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన యొక్క ఆలయాన్ని ఆ రాత్రి మొత్తం కూడా లైట్స్తో దీపాలంకరణతో వాళ్ళు మొదటి దినం నింపేవారు. ఇంకా చివరి దినమున ద రిచువల్ కదా, వాటర్ రిచువల్, ద ఫెస్టివల్ ఆఫ్ వాటర్. 8వ రోజున ఆ పండుగ రోజులలో ఆ పండుగ దినమున
వారు ఏం చేసేవారంటే ఒక బంగారు పాత్రలో, ఒక పూజ లాంటి బంగారు పాత్రలో ఆ టాబర్నికల్ లోపల ఉన్న, టెంపుల్ లోపల ఉన్న ఆ యొక్క ఆల్టర్ పైన బంగారు పాత్రలో సిలోయమను ఆ యొక్క లోయ నుండి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆల్టర్ పైన వాళ్ళు పోసేవారు. దట్ ఈస్ ద రిచువల్, దట్ ఈస్ ద వాటర్ రిచువల్ కదా. మరి ఆ రోజుల్లో కూడా నీటితో వాళ్ళు ఆ యొక్క పండుగను వాళ్ళు జరిపించుకునేవారు. ఈ విధంగా ఆ యొక్క 8వ రోజు నాడు చేసే పండుగను యేసు ప్రభుల వారు అక్కడ గుర్తెరిగి అప్పుడు ఈ యొక్క మాటలు అక్కడ ప్రభువుల వారు చెప్తున్నారు కదా. సో అనగా ద జీసస్ మేక్స్ ఏ ప్రొక్లమేషన్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ థర్స్ట్ లెట్ హిమ్ కమ్ అండ్ డ్రింక్ అంటున్నాడు కదా. ఈ యొక్క వాటర్, ఆ యొక్క నీళ్లతో వాళ్ళు ఏ విధంగానైతే ఆ యొక్క మతాచారాన్ని వాళ్ళు జరిగిస్తున్నారో ఆ ఆచారానికి బదులుగా అలిషన్ ఉదహరింపుగా యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు కదా. అనగా ఫిజికల్గా మీరు చేస్తున్న ఈ యొక్క ఆచారము ఏ విధంగా ఉండదో దాన్ని ఎత్తి చెప్తూ, ఫిజికల్గా కాకుండా ద స్పిరిచువలైజ్ ద వాటర్, ఆ యొక్క సందర్భాన్ని మరి స్పిరిచువలైజ్డ్ అనగా మరి దేవునికి సంబంధంగా ఆ యొక్క ఆచారాన్ని యేసు ప్రభువు వారు మార్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ద ఫిజికల్గా చేసే ఆ యొక్క పండుగను స్పిరిచువల్ ఫెస్టివల్గా యేసు ప్రభువు మాట్లాడుతూ మరి మాటలు అంటున్నాడు కదా. కాబట్టి మరి ఎవడైనా నా యందు దప్పికొని నేను నా యందుకు వచ్చి దప్పి తీర్చుకోవాలని అంటాడు కదా. ఇంకా వారు ఏం చేసేవారంటే ఐజయా 12వ అధ్యాయంలో ఉన్న సాంగ్, ఆ యొక్క పాటను పాడుకుంటూ ఈ యొక్క రిచువల్, ఈ యొక్క ఆచారాన్ని వాళ్ళని కొనసాగించేవారు అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా. సో దాన్ని ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎత్తి చెప్తూ కదా, ఉదహరిస్తూ మరి దేవుడు అనగా ఇంకా మనం చూసినట్లయితే ఏమంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడేవాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పారు. సో ఆ యొక్క మనుషుల యొక్క ఆచారాన్ని మీరు నీళ్లతోనే తీసుకొస్తున్నారు, కానీ మీలో నుండే వాటరు పుట్టుకొస్తుందని చెప్తున్నారు. ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడే ఆ క్రియ జరుగుతుందని ప్రభువుల వారు చెప్తున్నారు. కాబట్టి అదే విషయాన్ని ఏమంటాడంటే మరి జకరియా 14:8వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరి చాలా చక్కగా చెప్తుంటాడు కదా. ఆ దినంన జీవజలములు యెరూషలేములో నుండి పారి సగం తూర్పు సముద్రంనప్పుడు సగము పడమటి సముద్రంనప్పుడు మరి పారుతుంటాయి అని చెప్తే ఇంకేమంటాడు, అవి వేసవి కాలము, చలికాలము, వర్షాకాలం ఎట్లా వాటర్ వస్తుంది కదా. ఈ 2 కాలాలను యేసు ప్రభు గుర్తు చెప్తే ఏమంటున్నారు, వేసవి కాలము, చలికాలంలో కూడా ఆ యొక్క నదులు, ఆ నదులు నీళ్లు బారుతాయని చెప్పేసి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తుంటున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా లేఖనంలో నెరవేరుటకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి మనము గుర్తించాలి. కాబట్టి క్రీస్తు ప్రభువుల వారు మరి సిలువల బాధలో, మరణంలో, మరి పాత ఉడంబడికల గ్రంథంలోని అనేక భవిష్యత్తు వాక్కులు అన్నీ కూడా నెరవేర్చబడ్డాయని చెప్పేసి మనం చూడాలి. అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా ఏది కూడా జరగలేదు. ప్రతిది కూడా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి లేదా దేవుడు ఉద్దేశించిన ఆ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా, అంటే ప్రయోజనాలు అన్నీ కూడా ప్రతిది కూడా ఈ యొక్క సిలువలో నెరవేర్చినట్లుగా మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి పాపుల స్థానంలో బాధపడుతూ మరి వారి యొక్క శిక్షను భరిస్తున్న సంగతిని మరి మనం గుర్తెరిగినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారికి మరి దాహం వేయడం కూడా ఆ యొక్క లేఖనాల్లోని భాగమే అయి ఉంటున్నారు. కాబట్టి మరి ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఒక 6 గంటలు సిలువపై ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం కదా. మార్క్స్ వార్తకు రాస్తారు కదా, మార్క్స్ వార్తకు 15-25వ వచనంలో అక్కడ చూసినట్లయితే ఆయనను సిలువ వేసిన సమయము 9 గంటలు అని చెప్పేసి అక్కడ సువార్తికులు మనకు తెలియవస్తుంటున్నారు. అదే మొదలుకొని మరి మధ్యాహ్నం 15:33 అదే మార్క్స్ వార్తికుడు ఏమంటాడంటే మధ్యాహ్నం మొదలుకొని ఆకాశం అంతయు చీకటి కమ్మేది అంటాడు. అనగా మరి సైలెన్స్, అంత డార్క్నెస్ కదా. అటువంటి సమయంలో మరి 6 గంటలు యేసు ప్రభువుల వారు ఆ యొక్క సిలువపై, అంతేకాకుండా ఈ 6 గంటల కంటే ముందు మరి గురువారం రాత్రి నుంచి కూడా మరి ఏ విధంగానైతే ప్రభువుల వారిని కష్టపెట్టినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఉన్న ప్రభువుకు మరి దాహం వేసిందని మనం చూసుకుంటున్నాం. అయితే మరి మార్క్స్ వార్త మనం చదువుకున్న భాగానికి వెళ్ళినట్లయితే 19వ అధ్యాయం
28వ వచనంలో ఏమంటున్నాడు కదా, అటు తరువాత అంటున్నాడు. అనగా అటు తరువాత అనగా మరి మనం దీన్ని ఏ విధంగా చూసుకోలేదు, ఆల్ ద గ్రేట్ ట్రాన్స్లేటర్స్ అన్ని కూడా మనం చూసినట్లయితే టూకీగా నేను చెప్తాను ఏంటంటే, అటు తర్వాత దానికి మరి వాళ్ళు వాడిన పదం ఏంటంటే మెటా టౌటు అంటారు. కాబట్టి మళ్ళీ దాన్ని వాళ్ళు విధిస్తే ఏమంటారంటే మెటా టౌటా అనగా ఆఫ్టర్ దీస్ థింగ్స్ అని ఉంటుంటారు. అనగా ఈ సంగతులన్నీ జరిగిన తరువాత యేసు ప్రభుల వారు ఈ మాట అనగా ఈ సంగతులు ఇవన్నీ కూడా. కాబట్టి 25 నుంచి 27లో జరిగిన మాటలన్నీ అనగా మొదటి 4 మాటలన్నీ కూడా మరి జరిగిన తర్వాత ఈ యొక్క మాటలు మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే మరి థర్స్ట్ డిప్సో కదా, ద అల్యూషన్ టు ద స్క్రిప్చర్స్ కుడ్ బి, మనం బాగా ఉదాహరించి ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే అది ఈ యొక్క మాటకు సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే కదా, అక్కడ ఒక మాట ఉన్నది కదా, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటికొని ఉన్నది కదా. ప్రతిదీ కూడా యాదృచ్ఛికంగా ఏది కూడా జరగలేదని మనం ముందే తెలుసుకున్నాం కదా. కాబట్టి లేఖనములు ప్రతిదీ కూడా నెరవేరినట్లు అక్కడ కీర్తనకారుడు రాస్తున్నట్లుగా నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అంటుకొని బాగా దాహమైన తర్వాత ఒక దినవత మీరు నీళ్ళు తాగుకుంటే నాలుక ఎట్లయితుందో ఒకసారి చూస్తే మనం ఏమంటాం, దాని తెలుగులో నీట్గా పిడుచుకట్టుకపోయింది అంటాం కదా, లావుగా అయిపోతుంది. సో ఆ సందర్భాన్ని ఇక్కడ మరి చెప్తున్నాను. అంతేకాకుండా ఈ రీతిగా ఉన్న ఈ యొక్క దాహాన్ని చల్లార్చడానికి లేదా మరి శాంతిపరచుకోవడానికి యేసు ప్రభువుగా మాట్లాడి ఏమంటాడంటే, నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు మరి అదే ఇంకా మనం చూసినట్లయితే థర్స్ట్ ఆల్సో ఇన్ అకౌంట్ కదా. దీనికంటే కూడా ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 69వ కీర్తన 21వ వచనంలో అక్కడ కూడా ఒక మాట అంటుంది కదా, ఏమంటాడంటే అక్కడ, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎగ్జాక్ట్లీ ఆ యొక్క లేఖన స్క్రిప్చర్స్ ఇక్కడ మరి ఈ యొక్క ఉదాహరణలో ఇక్కడ కరెక్ట్గా మనం సరిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అంటారు కదా. అండ్ ఫర్ ద మస్ట్ మే థర్స్ట్ దే గేవ్ మీ వెనిగర్ టు డ్రింక్ కదా. మార్క్స్ వార్త 15:36 చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు, ఎప్పుడైతే నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పాంజి చిలకలో నుంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చింది అంటారు. అదే మత్తయి వార్త 27:45లో కూడా ఏమంటాడంటే, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిలకలో నుంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చింది అంటున్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే పరిశుద్ధ యోహాను సువార్త 19:29వ వచనంలో చూసినట్లయితే ఏ బౌల్ ఫుల్ ఆఫ్ వెనిగర్ కదా, వెనిగర్ ఆక్సోస్ బస్ ఇట్స్ కాల్ ద సోర్ వైన్ కదా. ఇంకా దీన్ని పోస్తా అని కూడా అప్పుడు వారు తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో వాజ్ ద యూజువల్ డ్రింక్ ఆఫ్ ది సోల్జర్స్. ఇది యూజువల్ అనగా సాధారణంగా అక్కడ ఉన్న సైనికులు వాడే లేదా వారు త్రాగే ఈ యొక్క వైన్ లేదా సోర్ వైన్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న యొక్క సైనికులందరూ కూడా మరి ఎప్పుడైతే యేసుప్రభు పడ్డారో వాళ్ళు స్పాంజిలో ముంచేసి ఆ యొక్క చిరకకు తగిలించి ఆ హిస్సోపు తగిలించి యేసుప్రభుకి ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇదే మన జాన్ సువార్త, ఇది యోహాను సువార్తిలో చూసినట్లయితే చాలా నీట్గా రాయబడుతుంది. దానికి అర్థం ఏమంటుందంటే మెర్సీ, వాళ్ళు దయ కలిగి అయ్యో అని చెప్పేసి ఆ యొక్క చిరకని ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ద వైన్ వెరస్ ద లూక్ అకార్డింగ్ టు లూక్ చూసినట్లయితే మరి అక్కడ యేసు ప్రభువు వాళ్ళని హేళన చేసినట్లుగా చూస్తున్నాం ఈ యొక్క చిరకనిచ్చి కదా. ఫస్ట్ లూకాసు వార్త 23:36 మరి 37 వచనాల్లో అక్కడ గమనించినట్లయితే కదా, అంతటా 36 వచనంలో అంటాడు అక్కడ కదా, ద వైన్ ద టేక్ ఇట్ వాస్ ఏ మాకరీ విచ్ జీసస్ వాస్ రిసీవ్డ్ కదా. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరక తెచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించేది కదా. మరి ఆయనను అక్కడ ఈ యొక్క చిరకనిచ్చి హేళన చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క త్రాగడానికి ఈ యొక్క వెనిగర్ వాళ్ళు ఇస్తూ, కాబట్టి ఇది ఇచ్చిన దీనికంటే ముందు కూడా మరి ఒక
వైన్, సోర్ వైన్ ఇచ్చినట్లుగా మనం చూడగలం కదా. దట్ ఈస్ ద డ్రగ్ వైన్. ఎప్పుడైతే బట్ వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ ద ఈ టూ సోర్ ఆఫ్ వైన్. ద సెకండ్ వన్ ఈస్ ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఇచ్చిన సోర్ వైన్. సో జీసస్ క్రైస్ట్ వాజ్ రిసీవ్డ్ దట్. Then when the first sour wine is refused to drink. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34లో చూసినట్లయితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయడానికి ముందు కదా, ఆయన ఎప్పుడైతే గొల్గోతా అనే స్థలానికి తీసుకుపోతున్నప్పుడు ఆయనకి ఇచ్చిన ఈ యొక్క మత్తు పదార్థమైన దిస్ ద డ్రగ్ వైన్ కదా. సో అక్కడ ఏమంటాడంటే 27:34 ఏమంటాడు, అక్కడ చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చేది, కానీ ఆయన దానిని రుచి చూసి తాగనకపోయాను. కాబట్టి ఎందుకనగా అంటే తర్వాత మార్కు 15:23 ఏమంటాడంటే, అంతలో బోలం కలిపిన ద్రాక్ష రసం ఆయనకి ఇచ్చేది, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు అని చెప్తున్నాడు. ద వైన్ మిక్స్డ్ విత్ మిల్క్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ టు లెసన్ ద పెయిన్ ఆఫ్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క బాధను, ఆ సిలువపై పడబోయే ఆ బాధలన్నిటిని కూడా తగ్గించడానికి ముందే ఈ యొక్క డ్రగ్ వైన్ ఆయనకు మరి యేసు ప్రభుకి ఇస్తే దాన్ని ఆయన తాగలేదు. ఈజ్ రిఫ్యూజ్ టు డ్రింక్ దట్. కాబట్టి మరి ఎందుకు చూసినట్లయితే అనగా అది కూడా ఒక హెథెన్ రిచువల్ ఆ కాలంలో ఉండింది కదా. హెథెన్ రిచువల్ ఎవడైనాను మరి ఏమంటాడంటే, అక్కడ ఎవడైనా మనోవ్యాకులం ఉన్నట్లయితే వాడికి ద్రాక్షారసం ఇవ్వండి అని చెప్పేసి, మత్తు పదార్థాలు ఇవ్వండి అని చెప్పేసి అదొక హెథెన్ రిచువల్ ఆ కాలంలో ఉండేది. కాబట్టి దట్ ఈస్ ద యూజ్డ్. అలా దాన్ని యేసు ప్రభు పైన మీరు ప్రయోగించినప్పుడు యేసు ప్రభుల వారు దాన్ని తాగకుండా మరి రెఫ్యూజ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. బట్ జీసస్ రెఫ్యూజ్ టు డ్రింక్ కదా. అది ఒకవేళ మరి ఆ యొక్క మత్తు పదార్థం తీసుకున్నట్లయితే సిలువ పైన ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఉండేది అన్నదాన్ని మనం గమనించినట్లయితే కదా. వై డిడ్ జీసస్ రిఫ్యూజ్ టు డ్రింక్ అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, మరి మొదటిగా ఏమంటాడంటే, హీ వాంటెడ్ టు కీప్ హిస్ మైండ్ క్లియర్ ఇన్ ఆర్డర్ టు ప్రే టు హిస్ ఫాదర్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఉద్దేశము సిలువలో తప్పకుండా శ్రమ పడుతూ బాధపడాలన్న ఉద్దేశంతోనే, అంతేవిధంగా కాకుండా యేసు ప్రభు అంటే తన క్లియర్గా తన మైండ్ను, తన యొక్క మనస్సును సిద్ధంగా ఉంచుకొని దేవుడిని మరి ఎంత కాలము మరి ప్రార్థించగలిగితే అంతవరకు ప్రార్థించాలనే యొక్క ఉద్దేశము యేసు ప్రభులో ఉంటుంది. కానీ ఆ యొక్క మత్తు తీసుకున్న తర్వాత ఆ యొక్క ద్రాక్షారసం తాగి తల్లి చనిపోవలసి దేవుడిని ప్రార్థించాలనే ఉద్దేశం మరి యేసు ప్రభులో లేనట్లుగా మనం చూస్తున్నాం కదా. అందుకే అంటాడు కదా, హీ వాంటెడ్ టు లివ్ అండ్ సఫర్ ఇన్ ఆర్డినరీ పూర్ మ్యాన్. సాధారణ మానవుడుగా చనిపోవుటకే ఆయన మరి ఆ యొక్క సిలువను భరిస్తున్నాడు. కానీ అది ఏ రీతిగానైతే దైవ కార్యాన్ని అక్కడ జరిగించడానికి అక్కడ చూపెట్టకుండా ఉంటున్నాడు. అదేవిధంగా మరి హెబ్రీ పత్రికలో ఏమంటాడు కదా, దేవుడి కృప వలన ఆయన మరి ప్రతి మనుషుని కొరకు మరి మరణము అనుభవించినట్టు అని మాట్లాడతాడు అక్కడ. అనగా ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించాలి. కాబట్టి ఈ రెఫ్యూజ్ టు డ్రింక్ దట్ డ్రగ్ వైన్. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దాన్ని హిస్సోపు పొడక తీసినట్లుగా మనం చూస్తున్నాం కదా. హిస్సోపు ఎక్కడ వాడుకున్నారు, వాళ్ళు శుద్ధీకరణంగా వాడుకుంటున్నారు. మరి యోహాను భక్తులు ఇది రాస్తూ ద ఓవర్ ఆఫ్ ద పాస్కల్ ఓవర్ టైమ్స్ మరి గుర్తు చేసుకొని ఇక్కడ ఈ యొక్క హిస్సోపును వాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క హిస్సోపు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మరి హిస్సోపు కదా మనకు ఎక్సోడస్ లేదా 12:22లో అక్కడ మరి శుద్ధీకరించే ఆ యొక్క బలిలో శుద్ధీకరించడానికి వాడుకున్న ఆ యొక్క రెమ్మ, చిన్న కొమ్మ చెట్టు అయి ఉంటున్నది కదా. అది హిస్సోపు అనేది ఈజ్ అ ప్లాంట్. అది మారిజోమం కదా, మాజోరం అనే ఒక ప్లాంట్. అది మరి సిరియా దేశంలో ఎక్కువగా పండే ఒక ప్లాంట్ అయింది. కాబట్టి ఆ ప్లాంట్ పుచ్చుగా చిన్న 20 to 30 సెంటీమీటర్సే అది పెరిగే ప్లాంట్. అది చిన్న కొమ్మ. ఆ కొమ్మకు ఈ తగిలించి ఏ విధంగా ఇచ్చినారని చెప్పేసి కూడా ఈ యొక్క భక్తులు మరి ఆలోచించినట్లయితే ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే, రక్తము శుద్ధీకరించేది, ప్రోక్షించేది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క రక్తాన్ని ప్రోక్షించడానికి ఈ యొక్క కారణంగా ఈ యొక్క భక్తులు ఈ యొక్క సువార్తలో ఇచ్చున్నారు. ఎందుకనగా
మనం గమనించినట్లయితే బాగా ఈ మన భక్తులు కదా, మరి సిహెచ్ థర్డ్ కదా, ప్రాబబ్లీ ఆయన ఏం మాట్లాడతాడంటే ఈ హిస్సోపు అనే దానికి తర్వాత హుస్సు అనే దానికి దగ్గరి సంబంధం గ్రీక్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి హుస్సు అనగా జావలిన్. అక్కడ ఉన్న సైనికులు వాళ్ళ చేతిలో ఉన్న జావలిన్కి ఆ యొక్క రెల్లు తగిలించి ఇచ్చి ఉండొచ్చు అనే ఒక ఉద్దేశం అయి ఉంటున్నారు కదా. హిస్సోపును వాడడంలో ఆ స్పాంజ్ ముంచి జావలిన్ తగిలించి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి యేసు ప్రభువు వారు తనకు దాహము అవుతున్నదని చెప్పేసి కదా, ద క్రై ఆఫ్ డర్లిషన్ కదా, మరి ఆ యొక్క గద్దలవుతున్నట్లుగా మనం చూసినట్లయితే ఆ యొక్క సైలెన్స్ ఆ యొక్క ఆకాశం అంతా కూడా మరి ఆ యొక్క దేశం అంతా కూడా మరి చీకటిలో ఉన్నది, నిశ్శబ్దంగా ఉన్నది, సైలెన్స్గా ఉన్నప్పుడు మరి పెట్టిన కేక్ అనేది ఈ యొక్క దాహము నాకు అవుతున్నదని పెట్టిన కేక్ అవుతున్నది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అది మరి ఉన్నప్పుడు కదా, మరి దప్పికొంచున్న వారికి నీళ్ళు ఇస్తానంటున్నాడు. మరి ఏదైతే మనం అడిగినప్పుడు మంచి పదార్థములతో మనల్ని నింపినాడు. మరి ప్రతిది కూడా మనకు అవసరతలను జరిగిస్తున్నాడు. అడిగిన దానిని ప్రతి దానిని కూడా మనం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరి మనమే ఇస్తున్నాం. మరి చేదు కదా ద్రాక్షారసం ఇస్తున్నామా లేదా చేదు పదార్థాలతో యేసు ప్రభువుని మనము సత్కరిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఏ విధంగా కదా, అప్పుడు ఏ విధంగా మరి ప్రభుల వారి యొక్క మనకు జీవజలం ఇస్తానని మనం వాగ్దానం చేసినాడు కదా. ప్రకటన 22:15 అంటాడు కదా, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెబుతున్నాడు కదా, వినువాడును రమ్ము అని చెప్పవలెను అంటున్నాడు. తప్పికొనిన వారి రాడిము ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొనలేము అంటున్నాడు కదా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఇచ్చయించి ఇష్టపూర్వకంగా ఉంటారో వారికి మాత్రమే జీవజలం దొరుకుతుందని కూడా మళ్ళీ ఆ యొక్క చివరి దినాల్లో యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు, జీవజలం ఇస్తానన్నాడు, మన కడుపులోంచి నీళ్ళు వస్తాయి అంటున్నాడు. కానీ చివరికి చెప్పే మాట ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ఇచ్చయించి ఆయన ఇష్ట ప్రకారంగా ఉంటారో వారికి మాత్రమే జీవజలం దొరుకుతుందని యేసు ప్రభువు వారి వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. టుడే గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ us to drink the water of life కదా, మరి లివ్ దట్ ఈస్ ద ఫ్రీ లివ్. ఉచితంగా మనకు బ్రతుకుతున్న ప్రతి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు ఈ యొక్క శిలువ మరణంలో శ్రమపడుతూ పిలుస్తున్న మాట ఏంటంటే ఇన్వైటింగ్ us to drink the water of life, జీవజలము త్రాగడానికి యేసు ప్రభు మనల్ని ఈరోజు మనకు పిలుస్తున్నాడు. కాబట్టి మంచి పదార్థాలతో మరి యేసు ప్రభువును మనం సత్కరించాలి. మరి ఆయనకి ఇష్టమైన రీతిలో కొనసాగినట్లయితేనే, ఆయన ఇచ్చయించిన రీతిలో ఉన్నట్లయితేనే జీవజలం మనకు దొరుకుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అతి కృప దేవుడు మనకు అందరినీ అనుగ్రహించుగాక. థ్యాంక్ యూ.